నారాయణ మాధవని అవమానిస్తున్న తాయారుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు నారాయణ మాధవని అవమానించడం ఏంటి? మరి తాయారుకు దిమ్మ తిరిగే షాక్ మహాలక్ష్మి ఏమిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రిసెప్షన్కి రాను అంటూనే ఇంకా మాధవ బాధపడడం చూసి తట్టుకోలేని మహాలక్ష్మి అయితే రిసెప్షన్కి రెడీ అయి వస్తుంది. ఇంకా రిసెప్షన్కి రావడంతోటే నారాయణ అవధులకు ఆనందానికి అవధులు ఉండవు. మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ పెళ్లి మేము చూడలేదంటూ ఒక తాళిని కాస్త ఇచ్చి ఆ తాళిని మెడలో వెయ్యమనగానే ఏంటది రోల్డ్ గోల్డా అని చెప్పి ఎవరో అనేసరికి 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఎయ్యర తాళి అని చక్రి చేతికి ఇవ్వడం, చక్రి అది చూస్తూ మహాలక్ష్మి షాక్లో ఉండగానే మెడలో వేసేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అంతకుముందే తాళిని చూసేసరికి వద్దు వెయ్యొద్దు నేను వెళ్ళిపోతాను అని మాట్లాడిన మహాలక్ష్మి తాళిని వేశాక ఏం మాట్లాడదు. దండలిచ్చి మార్చుకోమని చెప్పరా మాధవ అని పక్క నుంచి నారాయణ చెప్పడంతో మాధవ అయితే దండలు చక్రి చేతికిస్తాడు. చక్రి మెడలో దండేస్తాడు. పూల దండే కదా వెయ్యండి ప్లీజ్ అండి, మా అన్నయ్య బాధపడతాడు అని మా చక్రి పక్క నుంచి చెప్పడంతో మహాలక్ష్మికి ఇష్టం లేకపోయినా ఇద్దరూ దండలేసుకుని ఉంటారు. అక్షింతలు వేసి ఆశీర్వదించండి, వెళ్ళండి, అందరూ స్టేజ్ మీదకి వెళ్ళి అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పడంతో అందరూ కూడా స్టేజ్ ఎక్కుతారు. చాలా సంతోషపడతాడు చక్రి అయితే. లోపల పైకి మాత్రం ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటో, తనకిష్టం లేకుండా ఇన్ని చేస్తున్నాము, తను ఉంటుందా వెళ్ళిపోతానంటుందా అని ప్రతి క్షణం కంగారు పడుతూనే టెన్షన్ పడుతూనే ఉండేసరికి ఇంకా రిసెప్షన్ అవుతుంది. కన్నా కేశవ రాన్నయ్య ఫోటో తీసుకుందాము, మన నలుగురు అన్నదమ్ములు కలిసి ఫోటో తీసుకుందామని అందరూ స్టేజ్ ఎక్కుతారు. రే ఆగండ్రా అంటూ నారాయణ మీ నాన్నన్రా నేను అని నారాయణ కూడా స్టేజ్ ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఆగండ్రా అంటూ గాయత్రి కూడా స్టేజ్ ఎక్కి ఇంకా మాధవ్ పక్కన నిలబడి అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటారు. మాధవ ఇటు గాయత్రి కూడా ఫోటో తీసుకుని అంతా సంతోషంగా ఉంటారు. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అన్నీ కూడా మాధవ్కి చక్రికి తప్ప మూడో వ్యక్తి అదే మహాలక్ష్మికి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మహాలక్ష్మి చక్రిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, తను వేరే పెళ్లిని తప్పించుకోవడం కోసమే పెళ్లి చేసుకున్నానని మాధవ్కి అన్నీ చెప్పింది కదా. మాధవ టెన్షన్ పడుతూనే ఇంకా పసుపు కొమ్మును తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి నేను స్వార్థంగానే ఆలోచిస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు స్వామి, కానీ మా ఇంట్లోకి ఆడపిల్ల అనేదే అడుగు పెట్టదని, మాకెవ్వరికీ పెళ్ళిళ్ళు కావని మా అత్త శాపనార్థం పెట్టింది. అయినా సరే మహాలక్ష్మి లాంటి అమ్మాయి మా ఇంట్లో అడుగు పెట్టింది. స్వార్థంగా ఆలోచిస్తున్నాను అని అనుకోకపోతే ఆ మహాలక్ష్మి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లకుండా నువ్వే చూడాలి స్వామి. నేను స్వార్థంగానే ఆలోచించవచ్చు కానీ మా కుటుంబానికి ఒక ఆడదిక్కంటూ ఉండాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత మేమే ఆడదిక్కుగా మారాము. అందుకే మేము ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నామని చెప్పడంతో ఇంకా అంటే భగవంతుడికి తన బాధను చెప్పుకుంటాడు మాధవ. అందరూ భోజనానికి రండి అని కన్నా పిలవడంతో వచ్చి కూర్చుని బంతిలో కూర్చుని భోజనాలు చేస్తారు. గదిలోకి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి గారు అని మాట్లాడే ప్రయత్నం చక్రి చేయడంతో గబగబా వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి దడేళ్ళని తలుపు వేసుకుని గెడ పెట్టుకుందామంటే గెడ ఉండదు. తలుపు ముందుకి వెనక్కి ఊగిసలాడటంతో వెంటనే మాధవ ఆ తలుపు కోసమని ఒక గెడ తెప్పిస్తాడు. గెడ తెప్పించి ఆ గెడని ఫిట్ చేసి ఇప్పుడు ఓకే కదా మహాలక్ష్మి గారు అని చెప్పి అనగానే ఓకేనండి అని చెప్పి తలుపు వేసుకుని పడుకుంటుంది. బయట నలుగురు కూడా పడుకుంటారు. అదేంటన్నయ్య నువ్వు ఇక్కడున్నావు? ఒరే ఎక్కడ ఉండకపోతే ఎక్కడుంటాడు, ఇక్కడే పడుకోనివి, వాళ్ళిద్దరికేమీ మొదటి రాత్రి కాలేదు కదా. మాధవ నచ్చ చెప్పడంతో ఏమీ మాట్లాడకుండా నలుగురు పడుకుంటారు. నలుగురు పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మాధవకి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లు తుడుచుకోవడం, టీలు పెట్టుకోవడం, వంటలు చేసుకోవడం చేస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు ఒకరి మీద ఒకరు చిరాగ్గా, మగవాళ్ళు కదా ఇష్టం వచ్చినట్టు కాళ్ళు చేతులు వేసుకుని అడ్డదిడ్డంగా
పడుకుని చూడడానికే అసహ్యంగా పడుకుంటారు. అప్పుడే మహాలక్ష్మి బయటికి వచ్చి చూసి అదంతా చూసిన మహాలక్ష్మికి అదో రకంగా అనిపించేస్తుంది. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. అయినా సరే తప్పక బయటికి వెళ్ళి తను స్నానం చేసి వచ్చి ఆ బట్టలు ఉతుక్కుని ఆరబెట్టుకుందామని తాడు దగ్గరికి వెళ్ళేసరికి నారాయణ లేచి నోట్లో నీళ్లు పూసుకుని కుక్కిలించుకుని మహాలక్ష్మి ముందే ఆ నీళ్లు నోట్లోంచి కుక్కేసి మళ్ళీ మందు తాగేస్తాడు. అదంతా చూసిన మహాలక్ష్మికి అసహ్యంగా వాంతి వచ్చినట్టు అనిపించడంతో గబగబా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చక్రి గారు అంటూ చక్రిని ఒంటి మీద చేయి వేసి నిద్ర లేపడంతో చక్రి లేస్తాడు. లేచి చక్రిని పిలిచి, నేను ఇక్కడ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను, నా వల్ల కావడం లేదు, ఈ పరిస్థితులు కూడా నాకు అవకాశంగా అనిపించట్లేదు. నేనేదో మీరు నాకు సహాయం చేస్తారని కదా మిమ్మల్ని నమ్మి ఇంట్లోంచి వచ్చినందుకు నా మెడలో తాళి కట్టి నన్ను ఈ ఇంట్లోకి తెచ్చి పాడేశారు. నేను ఎంత ఇబ్బందిగా ఉన్నానో మీకేం తెలుసు, నా బాధ మీకేం తెలుస్తుంది? మీరు అసలు నన్ను పట్టించుకోవడం లేదు. నేను అర్జెంటుగా హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఇంకిక్కడ ఒక్కరోజు కూడా నేను ఉండలేను అని మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది. అమ్మా మహాలక్ష్మి అని పిలుస్తాడు మాధవైతే. చెప్పండి అని చెప్పనగానే, నువ్వు ఇంట్లో ఉండడం నీకు ఇబ్బందిగా అనిపించొచ్చమ్మా, కానీ మా చక్రి మంచివాడు. చక్రియే కాదు, మా తమ్ముళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు. తల్లి లేదని చెప్పే ఆడదిక్కు లేదని, మాకు ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేకపోవడంతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని మాకెవరూ చెప్పేవాళ్ళు కూడా లేకపోవడంతో మేము ఇలా ఉన్నాము, అంతే తప్ప నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. నా తమ్ముళ్ళు చాలా మంచివారు, ఎవరిని కూడా ఒక మాట అనేవారు కాదు. ప్రతి ఒక్కరు ఆడదానికి గౌరవం ఇచ్చేవాళ్ళే. మా అత్త పెట్టిన శాపం వల్లే మా ఇంట్లో వాళ్ళు ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదు. మొదటిసారి చక్రి పెళ్లి చేసుకుని ఇంటికి మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మహాలక్ష్మినే తీసుకొచ్చాడని ఎంతో సంతోషపడ్డాము. నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు, మాకు చాలా బాధగా ఉంది అని ఎంతగానో బాధపడతాడు మాధవైతే. నన్ను ఏం చేయమంటారు? నాకిక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నా గోల్ వేరు, నేను అనుకున్న లక్ష్యం వేరు, అర్థం చేసుకోండి. నేను వేరే అనుకున్నాను, అది సాధించాలి, నేను అనుకున్న లక్ష్యానికి అడుగులు వేయాలి అని మహాలక్ష్మి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటో వీళ్ళంతా ఇలా పడుకోవడం వల్లే కదా అమ్మాయి బాధపడింది అని కన్నా అని నిద్ర లేపే ప్రయత్నం చేస్తాను కానీ లేవకపోవడంతో ఇంకా మహాలక్ష్మి రెడీ అయ్యి బయటకు వచ్చి ఒక లోటాలో కొన్ని నీళ్ళు తెచ్చి కన్నా మీద నీళ్లు కొట్టినా కానీ కన్నా లేచి మొహం తుడుచుకొని మళ్ళీ పడుకుంటాడు. ఇంకా కేశవ దగ్గరికి వెళ్ళి మొహం మీద కొన్ని నీళ్లు చిలకరిందామనుకునేసరికి కన్నా కదిపేయడంతో తన చేతిలో ఉన్న లోట వంగిపోయి వాటర్ మొత్తం కేశవ మీద పడిపోతుంది. కేశవ ఎవరిని అంటున్నాడో, ఎవరు తనను నిద్ర లేపడానికి ప్రయత్నించారో అన్న విషయం కూడా చూసుకోకుండా చెడామడా తెగ తిట్టి పడేస్తుంది. తిట్టేసేసరికి అవి వినలేక చెవు మూసుకుని గబగబా గదిలోకి వెళ్ళిపోయి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి అనగానే చెప్పండి అనేసరికి, అర్థమవుతుందమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది, నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. మాకు మాటలకి పరువు పోవడానికి పెద్ద సమస్య ఏమీ లేదు. మాకు అలవాటే అందరూ మమ్మల్ని హేళన చేయడం, మా ఇంటికి ఏ ఆడదొచ్చినా నిలవదు అని అనడం మాకు అలవాటే. నువ్వేమీ మా గురించి ఆలోచించి నీ మనసును చంపుకొని ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని మహాలక్ష్మికి చెప్తాడు మాధవ. కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళిపోయేసరికి ఈలోపు చక్రి వచ్చి వెళ్దామా అండి అని చెప్పనగానే పద వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా మాధవ్ అయితే పనికి వెళ్ళిపోతాడు, క్యారేజీ తీసుకుని వెళ్ళిపోతాడు. నారాయణ తాగేసి అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా నారాయణ సంతోషంగా ఉండడం చూసిన తాయారు తట్టుకోలేకపోతుంది. పదరా అన్నయ్య అని ఇద్దరు కూడా ఇంటికి అంటే నారాయణ ఇంటికి గొడవ పెట్టుకోవడానికి వస్తారు. నారాయణ డబ్బులు ఇచ్చాడంట, డబ్బులు అడగడం కోసం ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ గొడవ ఈ గొడవ చేసి అయినా చెల్లెలు శాపనార్థం తిరిగే ఈ ఇంటికి ఆడపిల్ల అనేదే రాదు. అయినా అమ్మాయిని వీడు ఎన్ని మాటలు అన్నాడో, ఎంతలా మోసం చేశాడో, అందుకే ఆ అమ్మాయి ఇలా చేసింది, ఇలా
ఇంట్లో అడుగు పెట్టింది ఎన్ని రోజులు ఉంటుందో అని అవమానంగా హేళనగా మాట్లాడుతూ ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది. గొడవ జరుగుతూ ఉండగా మాధవ్ అయితే పనికి వెళ్ళాడు కదా, గబగబా ఒక వ్యక్తి వచ్చి మాధవ్ దగ్గరికి, మాధవ, మీ అత్త మీ పెద్దనాన్న ఇద్దరు కలిసి మీ ఇంటి మీదకి గొడవకి వెళ్ళారు మాధవ అని చెప్పి ఆ పెద్ద మనిషి అంటే కనిపించిన వాడు చెప్పడంతో, ఇదేంటి వీళ్ళు ఎలా గొడవలు పడుతున్నారు అని కోపంగా అక్కడి నుంచి మాధవ ఇంటికి బయలుదేరతాడు. మహాలక్ష్మిని తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిన చక్రి అయితే సరాసరి హాస్టల్ దగ్గరికి వెళ్తారు. హాస్టల్ దగ్గరికి వెళ్ళేసరికి హాస్టల్లో మీకు ఏ రూమ్ కావాలి, సింగిల్ రూమా, డబల్ రూమా, షేర్ రూమా, ఏసీ రూమా, ఏం కావాలి మీకు అనగాని సింగిల్ రూమ్ అయినా పర్వాలేదు, నాకు అర్జెంటుగా రూమ్ ఇవ్వండి మేడం మీ ఆధార్ కార్డు అని చెప్పి అడగడంతో, ఆధార్ కార్డు కావాలా, ఆధార్ కార్డు లేకపోతే రూమ్ ఇవ్వరా అనగానే, లేదు మేడం ఐడెంటిటీ కావాలి మేడం, ఆధార్ కార్డు ఐడెంటిటీ, అయినా ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా మేడం, మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోవడం ఏంటి, ఇంటికి ఫోన్ చేసి మీ మమ్మీనో డాడీనో ఆధార్ కార్డు ఫోటో తీస్తే పెట్టమని చెప్పండి అని చెప్పనేసరికి అదేమీ అయ్యే పనులు కాదని బయటికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఏదోటి చెయ్యండి చక్రి గారు, ఏదో రకంగా నన్ను హాస్టల్లో పెట్టండి, నేను మీ ఇంట్లో ఉండలేను, మీకు ఏ ప్రాబ్లం లేకుండా రిసెప్షన్లో ఉండి మీకు హెల్ప్ చేశాను కాబట్టి నాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి, అర్థం చేసుకోండి నా బాధను అని మహాలక్ష్మి కాస్త బ్రతిమాలుతూ ఉంటుంది. బ్రతిమాలుతూ ఉండేసరికి ఆయన ఈ సేవా కేంద్రంలో ఇస్తారు కదా, పదండి ఈ సేవా కేంద్రానికి వెళ్దామని ఈ సేవా కేంద్రం దగ్గరికి వచ్చి అడగడంతో, ఎందుకు మేడం మీకు ఆధార్ కార్డు మీ దగ్గర పాతది లేదా అని చెప్పాను అనేసరికి మిస్ అయ్యింది అని చెప్తుంది. అయితే ఒక పని చేయండి మేడం, ఆధార్ కార్డు నెంబరు చెప్పండి, దాన్ని బట్టి మేము మళ్ళీ రీప్రింట్ తీసిస్తాము, నెంబర్ లేదు అనేసరికి మరి ఏదో ఒకటి కావాలి మేడం, సర్టిఫికెట్స్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి కావాలి, లేదంటే ఆధారు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరు కూడా జాయిన్ చేసుకోరు అని మాట్లాడుతూ ఉండగానే ఇంకా మహాలక్ష్మి చక్రి వంక చూస్తుంది. చక్రి వంక చూసి, ఇదంతా మీ వాళ్ళే, ఇప్పుడు నాకు ఆధార్ కార్డు లేదు, ఇప్పుడు ఆధార్ కార్డు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఎలా ఉంటాను, ఉండలేను, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను నెక్స్ట్ ఫర్దర్గా నా ఫ్యూచర్ ఏం చూసుకోవాలి, నా పరిస్థితి ఏంటి అనగానే, చూడండి ఆధార్ కార్డు ఏదో రకంగా తెప్పిద్దాం, మీ నాన్నగారికి కొంచెం హెల్త్ బాగున్న తర్వాత మీ వదినికి ఫోన్ చేసి ఆధార్ కార్డు అడుగుదురు కానీ అప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉండండి, ఓపిక్గా ఉండండి, అప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది, నా బాధను అర్థం చేసుకోండి అని చక్రి నచ్చ చెప్పడంతో సరే అని మహాలక్ష్మి, సరే పదండి ఇంటికి, మీరు మా తమ్ముళ్ళ గురించి మా అన్నయ్య గురించి మా నాన్న గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, 5 మగోళ్ళు ఉన్న ఒక ఇంట్లో నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను అని మీరు ఆలోచిస్తున్నారు, మీరు ఆ ఆలోచనే పెట్టుకోవద్దు, మా కన్నా కానీ కేశవ కానీ మాధవన్నయ్య కానీ మా నాన్న కానీ ఆడవాళ్ళని నెత్తిన పెట్టి చూసుకుంటాము, ఆడవాళ్లకు ఎంత గౌరవం ఇవ్వాలో అంతకు మించి ప్రేమను కూడా పంచుతాము, వాళ్ళకి అభిమానంగా వాళ్ళకి మర్యాద ఇస్తూ ఉంటాము, మీరు మేమేదో చేస్తామని మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దని నచ్చ చెప్పి మొత్తానికైతే చక్రి మహాలక్ష్మిని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఈలోపు అక్కడ బయలుదేరిపోయాడు కదా మాధవ, ఇంటి దగ్గర గొడవ జరుగుతుందని, మాధవ ఇంటికి వచ్చే లోపే గొడవ జరిగి వాళ్ళ అన్నయ్యని అంటే తాయారు వాళ్ళ అన్నయ్యని, మీ ఇంటికి ఏ మహాలక్ష్మి ఏదొచ్చినా ఉండదు, వెళ్ళిపోతుంది, చెల్లెలి శాపం తగిలింది, ఈ అమ్మాయి కూడా ఉండదు, మీ చక్రిగాడే మోసం చేశాడా అంటూ చాలా మాటలు చాలా కోపంగా మాట్లాడడంతో నారాయణకి కోపం వచ్చి వాళ్ళ తాయారు వాళ్ళ అన్నయ్యని ఒక తోపు తోస్తాడు. తోపు తోసేసరికి అక్కడే పక్క గోడ మీద పడిపోతారు. బలంగా కూడా ఏమీ దెబ్బ తగలదు, చిన్న దెబ్బ తగిలి చిన్నగా రక్తం వస్తుంది. అన్నయ్య రక్తం అని, పదన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్దాము, వీళ్ళు నిన్ను ప్రాణాలతో మిగిల్చరు పదన్నయ్య అని తాయారుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు.
పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఈ లోపు ఇంటికి వస్తారు మాధవ్. అయితే ఏమైంది నాన్న అని చెప్పి మాట్లాడేసరికి గొడవ తెచ్చి పెట్టాడు అన్నయ్య, పెద్ద గొడవ తెచ్చాడు. పెద్దనాన్న అత్త ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం అలాగా లేదు, వాళ్ళతో గొడవ పడి పెద్దనాన్న తల పగలగొట్టి నాన్న ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళేమో పోలీస్ స్టేషన్కి వెళ్తామంటూ బెదిరించి వెళ్ళారన్నయ్య అని కేశవ చెప్పడంతో పోలీస్ స్టేషన్ ఏంటి నాన్న, ఇప్పటికే మన పరువు పోయింది, ఇప్పుడు మహాలక్ష్మి ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడుతుంది, నువ్వు ఎలాంటి గొడవలు పోలీస్ స్టేషన్లు అని పెడితే మహాలక్ష్మి భయపడిపోదా, నువ్వెందుకు నాన్న ఇలాంటి పని చేశావు అని మాట్లాడడంతో మహాలక్ష్మి గురించి చక్రి గురించి తప్పుగా మాట్లాడుతున్నారా, చూస్తూ ఎలా ఊరుకుంటాను, అందుకే ఒక్క తోపు తోసాను, అలా వెళ్ళి పడ్డాడే తప్ప వేరేది ఏమీ కావాలని నేను కొట్టింది కూడా లేదు, అయినా వాళ్ళే మన ఇంటి మీదకి గొడవకు వచ్చారా పెద్దోడా, లేదంటే నేనెందుకు వాళ్ళ ఇంటికి గొడవకి వెళ్తాను అనగానే ఏమో నాన్న ఏం సమస్య తెచ్చి పెడతావో అర్థం కావట్లేదు అని మాధవ్ బాధపడుతూ ఉంటాడు. ఈలోపు వీళ్ళిద్దరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను తీసుకుని సరాసరి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని నారాయణ కాలర్ పట్టుకునేసరికి నేనేం చేశాను సార్, నన్నెందుకు అరెస్ట్ చేస్తారు, నా ఇంట్లో నేను సంతోషంగా మందు తాగుతూ నా ఇంట్లో నేను ఉన్నాను, ఇదిగో ఉన్నారే వీళ్ళిద్దరే కావాలని నా ఇంటికి వచ్చారు, నా మీద గొడవ పడ్డారు, నా ఒంటి మీద చేయి చేసుకోవాలని ప్రయత్నించారు, నేనేం చేయలేదు, ఒక్క తోపు విలా తోసానంతే, వెళ్ళి పడ్డాడు అంతే, అది పెద్ద దెబ్బ కూడా కాదు, దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని ప్రతి క్షణం అవమానపరచడం కోసమే చూస్తున్నారు సార్, అది మీరు అర్థం చేసుకోకుండా ఎందుకు మమ్మల్ని బాధ పెడతారు, మమ్మల్ని అంటారు అని మాట్లాడేసరికి అది కాదు అని చెప్పి మాట్లాడతారు. నువ్వేదైనా అనుకోండి, నేనైతే అతన్ని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు అని మాట్లాడుతుండగానే ఈలోపు మహాలక్ష్మి ఇటు వీళ్ళు వస్తారు. వస్తూ ఉండేసరికి ఏం జరిగింది నాన్న, ఏం జరిగింది అనగానే మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని, మహాలక్ష్మి ఈ ఇంట్లో ఉండడం తనకు నచ్చడం లేదని, ఈ ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడుతుందని వీళ్ళిద్దరూ చూసుకుని కుళ్ళుకుంటున్నారా, ఏ అత్త నీకింకా కడుపు మంట తీరలేదా అనగాని ఎప్పటికీ తీరదురా, ఈ ఇంట్లో ఆడపిల్లంటూ అడుగు పెట్టకూడదు, ఈ ఇంట్లో ఆడపిల్ల అడుగు పెడితే నేను అస్సలు ఊరుకోను, నాకు వీళ్ళింట్లో వాళ్ళు అంతా బాధపడుతూ ఒంటరి జీవితాన్ని కొనసాగించాలి అని మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఈవిడ శాపనార్థం వల్లే ఈ చక్రి ఇలా చేశాడని, ఆ కోపాన్ని చక్రి మీద కోపాన్ని ఏం చేయాలో తెలియక మాధవ్ కూడా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి మాధవ్ని చూసి ఏంటండి అది అసలు ప్రతిసారి మీ ఎంట్రీ ఏంటి, ప్రతిసారి ఎందుకు ఈ కుటుంబాన్ని మీరు అవమానిస్తున్నారు, నా కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను, మీరు ఏమనుకుని ఇక్కడికి వస్తున్నారో నాకు తెలియదు కానీ మా కుటుంబం మీదకి వేలెత్తి చూపడానికైనా నేను ఒప్పుకోను, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ గట్టిగా చెప్తాడు. చెప్పేసేసరికి అలాగే అని అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళనే మందరించి వెళ్ళిపోమనగానే ఏంటి మహాలక్ష్మి గారు మీరు అన్నది నిజమా, కుటుంబం జోలికి వస్తే ఊరుకోను అంటున్నారు అనగానే ఎందుకో మీరు బాధపడితే చూస్తూ ఉండడం నా వల్ల కావడం లేదు, నా చిన్నప్పుడు నా మామయ్యలాగే మీరు అనిపిస్తున్నారు, మీ బాధని చూస్తూ ఉండడం నా వల్ల కావట్లేదని మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా చక్రి ఎక్కడ తీసుకెళ్ళావు అనగానే హాస్టల్లో జాయిన్ చేయమని అడుగుతుంది అన్నయ్య, ఆధార్ కార్డు లేదు అని ఇలాగ మేనేజ్ చేసుకొస్తున్నాను అనగానే నిజంగానే అమ్మాయి ఆధార్ కార్డు నీ దగ్గర లేదా, ఉందన్నయ్యా, కానీ నేనేమీ చేయలేను అని చక్రి బాధపడతాడు. తను ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో ఉండడమే ముఖ్యం, ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటాను అని చక్రి అనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే అమ్మాయిని అనేసరికి అవునన్నయ్య నేను తనను ప్రేమిస్తున్నాను, ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు,
మనకెందుకురా ఈ ప్రేమలు ఇవన్నీను, మన ఇంటికి ఒక శాపం ఉంది, ఎప్పటికీ ఆడపిల్ల ఇంట్లోకి రాదు అని చెప్పిన శాపం ఉంది. ఇప్పుడు ఇలా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ప్రతి క్షణం ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. అది నా వల్ల కావట్లేదురా, నా కన్నీళ్లు చూడలేక రిసెప్షన్ దగ్గరికి వచ్చింది, కానీ నువ్వు వేసిన తాళిని మాత్రం తన మెడలో ఉంచుకునే ఆలోచన తనకు లేదని, తను మీతో కలిసి ఉండాలని అనుకోవడం లేదని అర్థమవుతుంది అని. ఇంకా మాట్లాడుకున్న తర్వాత మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి ఏడ్స్తూ ఉంటుంది. నేను ఎన్ని ఊహించుకున్నానో, ఆ పిల్లకోడు నా జీవితంలోకి రావడం వల్లే కదా నా జీవితం ఇలా మోడిబారిన వెన్నెలైపోయింది. నా జీవితం నాశనం అయిపోవడానికి కారణం వాడి వల్లే ఇలా జరిగింది. వాడే గనక నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టకపోయుంటే ఈరోజు నా భవిష్యత్తు ఎంతో బాగుండేది కదా, నా పరిస్థితి ఎంతో బాగుండేది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేసి దీని నుంచి తప్పించుకోవాలి? నా పరిస్థితి ఏంటి? హాస్టల్లో జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు అప్లై చేయడానికి ఈ సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడ ఏమీ లేదు అని బాధపడుతూ ఉండగా చక్రి వస్తాడు. ఒక్కసారి ఇలా రండి అని దగ్గరికి పిలిచి తన చేతులనున్న గాజులు కాస్త చక్రి చేతిలో పెట్టి, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఎంత లంచం ఇస్తారో నాకు తెలీదు, దయచేసి నన్ను హాస్టల్లో పెట్టండి. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నా బాధను అర్థం చేసుకుని మీరు నన్ను హాస్టల్లో లంచం ఇస్తారో లేక ఆధార్ కార్డే పుట్టిస్తారో ఏదో ఒకటి చెయ్యండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మహాలక్ష్మి చక్రికి చెప్తుంది. చక్రికి చెప్పేసరికి ఇంకా చక్రి మహాలక్ష్మి మాటలు చాటుగా మాధవ్ వింటాడు. చక్రి బయటికి రావడంతో మహాలక్ష్మి గాజులు చక్రి చేతిలో ఉన్నాయి కదా, అవి తీసుకుని మాధవ గాజుల్ని తీసుకుని లోపలికి వెళ్ళి, ఏంటమ్మా ఇది? నువ్వు మాకు బరువు కాదు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. మా ఇంటి మహాలక్ష్మి బాధపడుతూ ఉండడం మేము చూసి తట్టుకోలేము. నీకు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు ఇబ్బంది పడి ఎక్కడికో వెళ్ళి హాస్టల్లో ఉండవలసిన అవసరం లేదు. ఇదిగో అమ్మ గాజులు అని మహాలక్ష్మి చేతిలో గాజులు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్రి. ఇంకా మహాలక్ష్మికి ఏం తోచదు, ఏం చేయాలో తెలీదు. నేను ఎలా బుక్ అయిపోయినేంటి? అయినా ఈ డ్రైవర్తో వెళ్ళిపోవాలన్న ఆలోచనే నాది తప్పు. నేను ఈ డ్రైవర్తో వెళ్ళిపోవాలని ఆలోచించకుండా ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిజంగా నేను ఎంత తప్పు చేశానో, ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడు అర్థమవుతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి అయితే మహాలక్ష్మిని ఏదో ఒకటి చెయ్యాలి, మహాలక్ష్మి మనస్సుని ఏదో రకంగా మార్చి ఇక్కడే ఉండేటట్టు చేసుకోవాలి. మహాలక్ష్మి లేకపోతే నేను ఉండలేను. నా జీవితంలో మహాలక్ష్మి ఖచ్చితంగా ఉండాలి అని చక్రి అయితే ఆలోచిస్తూ ఉండేసరికి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. మహాలక్ష్మికి చక్రి మీద ప్రేమ పుట్టడానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వు స్వామి. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా నా కళ్ళ ముందు ఉంటే చాలు, అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు అని చక్రి కాస్త దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏంట్రా చక్రి, ఎప్పుడూ లేనిది దేవుడికి దండం పెడుతున్నావేంటి? ఏం అడుగుతున్నావు గట్టిగాను అనగానే, ఏముందన్నయ్య, నాది మహాలక్ష్మి బంధం విడిపోకుండా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మహాలక్ష్మిని ప్రేమించాను కానీ మహాలక్ష్మి నన్ను ప్రేమించలేదు. సో తనతో పాటు జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను పంచే ప్రేమతో అయినా సరే మహాలక్ష్మిలో మార్పు వస్తుందని, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏమాత్రం తక్కువ కాదని మహాలక్ష్మికి అర్థం అవ్వాలి అని మాట్లాడతారు. ఇక్కడ ఇంటికి వచ్చిన వీళ్ళిద్దరిని మహాలక్ష్మి ఎదిరించి మాట్లాడడంతో ఇంకా తాయారు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ పిల్ల నిన్న కాక మొన్నొచ్చి వీళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తుందా? వీళ్ళకి అసలు ఎలాంటి సపోర్టు దక్కకూడదు. వీళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, అంతే తప్ప వీళ్ళ కళ్ళల్లో కానీ సంతోషం ఉండకూడదని తాయారు వాళ్ళ అన్నయ్య అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి మహాలక్ష్మి పూర్తిగా మనసు మార్చుకుని చక్రితోటే ఉంటుందా? చక్రి తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి తనను ప్రేమిస్తున్నాడు అనే ఆలోచన
మహాలక్ష్మిలో కలుగుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్